5 ప్రశ్నలు సూటిగా ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న గౌరవ హరీష్ రావు గారిని, సెకండ్ స్పెల్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఆనాటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారిని ప్రశ్నించదలుచుకున్నా. ఇందాక పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్లు వారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి సీతారామ ప్రాజెక్టు కాస్ట్ సుమారు 18,300 కోట్ల కింద నిర్ణయించారు. వారు దిగిపోయే నాటికి వారు చెప్పిన లెక్కల ప్రకారమే వారు ఖర్చు పెట్టింది 7,300 కోట్లు. మరి 18,300 కోట్లకి 7,300 కోట్లు ఖర్చు పెడితే 90% పని కంప్లీట్ అయింది చెప్పుకోవటం ఏ లెక్క ప్రకారం అయింది అనేది వారిని అడుగుతున్నా. ఎస్, మీరన్నట్లు మోటార్లు మేమే తీసుకొచ్చాం, మోటార్లు మేమే నట్లు బోల్ట్లు దగ్గరుండి బిగించాం, మోటార్లంతా రెడీ చేశామన్నారు. నిజంగా మీరే చేశారు. మోటార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారో, రేవంత్ రెడ్డి గారో, శ్రీనివాస్ రెడ్డి గారో, తుమ్మల నాగేశ్వరరావు గారు బిగించామని మేమేం చెప్పుకోలే, మీరే బిగించారు. ఎందుకు బిగించారాయా మోటార్లు అంటే, మోటార్లు బిగిస్తే మీకు ఎక్కువ కమిషన్ వస్తుంది, మోటార్లు బిగిస్తే ఎక్కువ కమిషన్ వస్తుంది కాబట్టి మోటార్లు బిగించారు. మీకు ఎక్కడ లాభం ఎక్కువ వస్తుందో, ఎక్కడ కమిషన్ ఎక్కువ వస్తుందో అది మీరు పని చేయటమే తప్ప ప్రజలకు ఉపయోగకరమైన పని చేయాలన్న చిత్తశుద్ధి మీలో లేదు. మీరు చెప్పిన దాంట్లోనే అర్థమవుతుంది. చివరికి మా మంత్రివర్యులు చెప్పినట్లు కరెంటు బిల్లు 430 కోట్లు కూడా మీరు చెల్లించి 4 సంవత్సరాల క్రితం పెట్టిన మోటార్లు డ్రై రన్ కూడా నడుపుకోలేకపోయారు. అంటే డ్రై రన్ చేస్తే 430 కోట్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కడితే దాంట్లో నుంచి మీకు రావాల్సింది రాదు కదా. అందుకే దాని మీద ఖర్చు పెడితే మనకి కమిషన్ రాదు కాబట్టి, నిజంగా ఖర్చు పెడితే రైతులకు మంచి జరిగితే మీకు కమిషన్ రాదు కాబట్టి, ఎక్కడ కమిషన్ వస్తుందో, దేంట్లో ఎక్కువ పర్సంటేజ్ వస్తుందో డెఫినెట్ గా మీరు దాని మీద ఫోకస్ పెట్టారు. దాని మీద పెట్టే ఈనాడు మేము 90% చేశాము, మేము మోటార్లన్నీ కరెంటు వైర్లన్నీ బిగిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి స్విచ్ ఆన్ చేశారు అంటున్నారు. బిగించింది మీరే. ఎక్కడైతే ఎక్కువ డబ్బు మిగులుతుందో ఆ ఐటమ్స్ చేసుకుంటూ పోయారు. అనేక వేదికల మీద మా మంత్రి గారు నేను చెప్పాం, కమిషన్ల కోసమే మీరు ఆలోచించారు తప్ప కుక్క గోతుల్లాగా ఒక సైంటిఫిక్ గా మీరు పని చేయలేదనేది అనేక సందర్భాల్లో చెప్పాం. చెప్పింది నిజం. నేను సీతారామ ప్రాజెక్టు 0 నుంచి ఎండ్ దాకా కెనాల్ మీద తిరిగా. మీరు తిరిగి మాట్లాడుతున్నారు, నేను తిరిగి మాట్లాడుతున్నా. మాజీ మంత్రివర్యులు ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు చిత్తశుద్ధి లేదు. ఖమ్మం జిల్లా మీద ప్రేమ ప్రేమ ఒలకబోసి చెప్తున్నారు కదా. ఖమ్మం జిల్లా ప్రజలు 2014లో మిమ్మల్ని ఆదరించింది 1 సీటు, 2018లో మిమ్మల్ని ఆదరించింది 1 సీటు, 2023లో పొరపాట్లు అది గెలిచింది నా శిష్యుడు నా బొమ్మ పెట్టుకొని, ఆడగేలు గెలిచింది 1 సీటు. ఖమ్మం జిల్లా ప్రజలు ఎప్పుడు మీ మాయ మాటలు, మీ మాటలు, మీ మామ మాటలు, మీ ఇద్దరు మాయ మాటలు ఎప్పుడు ఖమ్మం జిల్లా ప్రజలు నమ్మలేదు, విశ్వసించలేదు. భవిష్యత్తులో కూడా మీరు ముక్కు నేలకు రాసిన ఖమ్మం జిల్లా ప్రజల నుంచి కానీ, ఖమ్మం జిల్లా సీట్ల గురించి కానీ మీకు గతంలో వచ్చిందన్నా ఒక్కటొచ్చింది. మళ్ళీ ఎప్పుడన్నా ఎన్నికలు వచ్చినప్పుడు మీకు వచ్చేది బిగ్ జీరోనే. కాబట్టి ఖమ్మం జిల్లా ప్రజల గురించి, ఆ ప్రాంతాన్ని గురించి మాట్లాడే నైతిక హక్కు, ఆ గిరిజన ప్రాంతం గురించి మాట్లాడే నైతిక హక్కు మీ ప్రభుత్వానికి, మీ ఆనాడు పరిపాలించిన మీ ప్రభుత్వానికి లేదని మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి మీకు చెప్తున్నా. ఎస్, మీలాగా మిషన్ కాకతీయ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఆనాడు
నిజాం నవాబు దగ్గర నుంచి ఏవైతే మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు ఉన్నాయో వాటితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరిచిన సుమారు 35,000 ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల్లో చెట్లు బీకి ఆ పైనుండే మట్టి తీసి పై మట్టి తీసి ఇదిగో ఈ 35,000 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు మేమే కట్టామన్నట్టు బిల్డప్ మేము ఇయటంలా మాకు ధైర్యం ఉంది. మోటార్లు మేము బిగించామని చెప్పటంలా మోటార్లు ఎందుకు బిగించావో పూర్తిగా విశ్లేషించా. అదే రకంగా మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు సిల్ట్ తీసి ఆ ట్యాంకులు మేమే కట్టామని చెప్పారు మీరు. ఇందాక మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్లు హైదరాబాద్ కి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మంచినీరు గురించి ఇటు గోదావరి అటు కృష్ణా నుంచి పైపులేసి మోటార్లు ట్రైన్లు వేసిన తర్వాత ఎన్నికల ముందు ఆ నీళ్లు ఒక దోషుడు తీసి మా నెత్తను పోసుకుని పాపాలు కడుక్కోలే. అంతేకాదు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నెట్టెంపాడు, కలవకుర్తి, కోయిల సాగర్ ప్రాజెక్టులు ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు సుమారు 75% వర్కులు కంప్లీట్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాలువలో ఉండే కంపల బీకి ఆ కలవట్టుకు రంగులేసి ఆ గేట్లకి పెయింట్ చేసి మేమే ఈ ప్రాజెక్టులు ఏర్పాటు చేశామన్నట్లు పసుపు కుంకుమ పూలు చల్లి ఫ్రంట్ పేజీల్లో వేసుకోవటంలా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో మీరు 37-38% వర్క్ పూర్తి చేసిన ప్రాజెక్టు మా గౌరవ మంత్రివర్యులు చెప్పినట్లు 2020 ఆగస్టు నాటికి 100% ఏదైతే సుమారు 6,75,000 ఎకరాల ఆయకట్టు నాగార్జున సాగర్ ఆయకట్టుతో కలిపి మీరు తయారు చేసిన ఎస్టిమేట్ కు సంబంధించిన ప్రతి ఎకరాకి మీలాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 2 నియోజకవర్గాలు వదిలేయం. అది ఇల్లందు కానీ భద్రాచలం కానీ ఆ నియోజకవర్గాలు కూడా కలిపి రాబోయే 2026 నాటికి 100% ఇచ్చిన మాట ప్రకారం గోదావరి నీటితో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క ఎకరానికి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం నీళ్లు ఇచ్చి తీరుతుందండి మాజీ మంత్రివర్యులు. అంతేకాదు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఈ ప్రభుత్వం మాట అంటే మాట మీద నిలబడుతుంది. ఎందుకు మీకు తెలియదా? మీరు ఇరిగేషన్ మంత్రి ఉన్న తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి ఉన్న తర్వాత ఏనాడైనా ఈనాడు ఇరిగేషన్ మంత్రి లాగా ఎక్కడైనా ఇన్సిడెంట్ అయితే కనీసం ఒక మంత్రి నాపై ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతంలో ఎందుకు జరిగింది, దీనికి కారణం ఏంటి అని ఏ రోజైనా విశ్లేషించుకున్నారా? కనీసం ఇరిగేషన్ కి సంబంధించిన సమస్యలు చెప్పాలి అంటే ఇదే నాదుడు ఉన్నాడా? మీరా ఈ ప్రభుత్వాన్ని విమర్శించేది? మీలాగా ఏదైతే బేషజాలకు పోయి మీ బ్రాండ్ కోసం గత ప్రభుత్వంలో మొదలుపెట్టిన పనుల్ని రద్దు చేసి రీడిజైన్ పేరుతో తక్కువ ఖర్చులతో అయ్యే ప్రాజెక్టులను ఎక్కువ ఖర్చులతో ఈ రోజు చేయటంలా. ఆనాడు ఇందాక చెప్పినట్టు గౌరవ మంత్రివర్యులు మా బట్టి గారు చెప్తుంటారు ఎప్పుడు రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ 3,500 కోట్లతో ఖర్చు అయ్యేదాన్ని ఆయకట్టు విధంగా సేమ్ వచ్చేదాన్ని సుమారు 18,300 కోట్లు ఈనాడు మీరు ఖర్చు పెట్టాలని డిపిఆర్ తయారు చేస్తే దాంట్లో 7,500 కోట్లపై ఖర్చు పెడితే బేషిజాలకు పోకుండా మా మంత్రివర్యులు, కేబినెట్, ముఖ్యమంత్రి గారు అందరం ఇది ప్రజల సొమ్ము. ఏ ప్రభుత్వం చేసినా మనం మంచి ఉంటే సేకరించాలా, చెడుంటే ఆ చెడుని సరిదిద్ది ప్రజలకు ఉపయోగపడేగా చేయాలని చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చేస్తుంది. నిన్న వారు ఉచిత సలహా ఇచ్చారు గౌరవ మాజీ మంత్రివర్యులు. నవ్వొచ్చింది. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాన్స్టిట్యున్సీ గురించి చెప్తున్నారు. పాలేరులో నీళ్ళేస్తేనట, పాలేరులో చిన్న మోటార్ పెడితే ఆ నీటితోనట కోదావరి నుంచి హుజూర్నగర్ దగ్గర నీటి తీసిపోవచ్చు అని చెప్తున్నారు. అయ్యా ఆనాడు దివంగత నేత కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నాగార్జున సాగర్ టైల్ ప్లాంట్ కాన్సెప్ట్ ఆ పేటెంట్ కాంగ్రెస్ పార్టీది. మీరు ఉచిత సలహాలు ఇచ్చేది.
ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు జోకేస్తూ ఒకటి చెప్తుంటారు. ఎప్పుడన్నా ఒకటి అన్నా కేటీఆర్ గారినో, కేసీఆర్ గారినో, హరీష్ రావు గారినో బయట నుంచొని ఇవాళ నువ్వు ప్యాంట్ వేసుకొని బయటకు వస్తేనే నేను ఇక్కడి నుంచి కదులుతా, నువ్వు ప్యాంట్ వేసుకొని డెఫినెట్ గా రావాల్సిందేనంటే ఎట్లా ఆయన ప్యాంట్ వేసుకొని వస్తాడు కాబట్టి అదేదో నువ్వు అడిగితే ఆయన ప్యాంట్ వేసుకున్నట్టు ఉన్నట్టుంటది, వాళ్ళకొచ్చి వాళ్ళు జోకులు ఆ రకంగా వేస్తారు అంటారు. అంటే కృష్ణా పరివాహక ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కట్టుబడి ఉంది. గోదావరి వాటర్ తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి అని. ఇది ఈనాటిది కాదు, జలయజ్ఞంలో భాగంగా ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు